రైట్ వంపల్ సత్యనారాయణ గారు ఇక్కడ జర్నీలో ఉన్నారు, ఫోన్ లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సత్యనారాయణ గారు. అంటే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పరిణామాలు ఒక భాగం అయితే మీ మీద యుద్ధం ప్రకటిస్తారు. కేసీఆర్ ఇంతకుముందే ప్రకటించారు మొన్న ఎప్పుడో ఒక దాంట్లో, ఇక మనం కొడితే దెబ్బ కొడితే ఎలా ఉండాలి అనేటువంటిది, కొడితే మామూలుగా అట్ట ఇట్ట కొట్టను కదా అని. బహుశా రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట అనేటువంటిది ఒకటైతే, అది ఇంకొక నాణానికి కాయనికి అదర్ సైడ్ లాగా పార్టీలో కూడా రోజు రోజుకి పోటాపోటీ కార్యక్రమాలు పెరిగి దాని కంట్రోల్ కూడా ఇది పనికొస్తా అనే నుంచా అనేటువంటిది కూడా ఒక చర్చ. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు ఎట్లయితే దెబ్బ కొడతామన్నారో మొన్ననే కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజలు, తెలంగాణ ప్రజలు దెబ్బ కొడితే ఫామ్ హౌస్ కు పరిమితమైనారు. ఇంకా నేను దెబ్బ కొడతా అనడం అవివేకము. రెండవది, ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రెండు అంశాలను ఎంచుకున్నారు. కేసీఆర్ ప్రవర్తన, ఆ నియంతృత్వాన్ని ప్రజలు ఏమాత్రం కూడా సహించక, ఈ నియంతృత్వం నుండి మేము బయటపడాలి, ప్రజాస్వామ్యాన్ని మేము ఎన్నుకోవాలి, కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యానికి ప్రతీక, కాబట్టి డెఫినెట్ గా యుద్ధం అనేది నియంతృత్వము ప్రజాస్వామ్యం మీద జరిగింది కాబట్టి ఎన్నికలు అనేటివి, కాబట్టి నియంతృత్వానికి వాళ్ళు ఓటు వేయకుండా ఫామ్ హౌస్ లో పెట్టినారు. ఇప్పుడు మనం కేసీఆర్ గారిది ఫస్ట్ నుంచి అబ్జర్వేషన్ చేసుకుంటా ఉంటుంటే, ముందుండి వరుసలో తెలంగాణ పోరాటంలో ఎప్పుడు ఫైట్ చేయలే. 6 నెలలకోసారి ఎవరండి మీరున్నారా? ఏం మాట్లాడుతారు సార్? మీరు ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే, మీరంటే గౌరవం ఉంది, ఏది పడితే అది మాట్లాడక. ఒక తొలి ముఖ్యమంత్రి గారి మీద మొన్న 67 స్థానాల్లో డిపాజిట్ రాంది ఢిల్లీలో, మీరు అందుకేనా? కంప్లీట్ రాంగ్ సార్. మాట్లాడండి సబ్జెక్ట్. మీరు ఉంటే మీరు కూడా చెప్పండి, ఎట్లా ఉన్నారు, ఎక్కడ పాల్గొన్నారు, నియంతృత్వం. మీరు ఎందుకు నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. రాకేష్ గారు ఇందాక శ్రీనివాస్ కూడా అదే చెప్పాం, సోలంకి శ్రీనివాస్ గారు కూడా అదే చెప్పాం, మీరు కూడా ఖండించారు. అట్లా మళ్ళీ మీరు వచ్చేప్పటికి మీరు వచ్చినప్పటికి మీరే సోలంకి శ్రీనివాస్ ఖండించారు. వారు మాట్లాడి వాళ్ళ ఫైండింగ్స్ తప్పు అయితే చెప్పండి, తప్పేముంది. రైట్ కమోపల్ గారు. అయితే మొన్న ఇది వాళ్ళ యొక్క భాగవతము. మళ్ళీ నేను వస్తా, మళ్ళీ సభ పెడతా. ఇన్ని రోజులు ఏం చేసినావు నువ్వు? ఒక అనుభవం గల ముఖ్యమంత్రివి, ప్రభుత్వంలో ఉండి అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు, ఎస్ ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ఇట్లా దెబ్బతిన్నది, నేను 7.5 లక్షల కోట్ల అప్పు చేశాను, మరి దాని విషయం ఏం చేద్దామని చర్చలో పాల్గొని ఉంటే బాగుండేది. ఎప్పుడు కూడా సలహాలు, సూచనలు ఇచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడు విమర్శించడమే, ఇక నేను వస్తున్నా, ఇక నేను లెగలేను కానీ లెగిస్తే కొడతానే టైప్ లో కూడా మాట్లాడడం, ఇది బాగలేదు. అంతర్గతంగా కూడా కుమ్ములాటలు. కాబట్టి దాన్ని ఇంటిని సవరించుకొని బయటకు రమ్మనండి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా, ఇది ఇంకా 10 ఏళ్లు పాలించే ప్రభుత్వం ఇది. ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు కానీ నియంతృత్వాన్ని కోరుకోరు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సామాన్య ప్రజలను 2014 నుంచి మొదలుకుంటే దిగిపోయే వరకు 23 డిసెంబర్ వరకు కూడా ఆయన ఎవరిని ప్రజా దర్బార్లో కలిసిన పాపాన పోలేదు. కాబట్టి ప్రజలకు ఎప్పుడు కూడా దైవ దర్శనం కలగలేదు. కాబట్టి ఆయన ప్రజలు విసర్జించినారు, నియంతృత్వాన్ని బొందబెట్టినారు. కాబట్టి ఏదో చేస్తా నా ఆలోచన, అది ఏమాత్రం కూడా తెలంగాణ ప్రజలు సహించరు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతికే ప్రజలు. కాబట్టి కేసీఆర్ నియంతృత్వాన్ని చూసిన తర్వాత కేసీఆర్ ను మళ్ళీ తెచ్చుకోవడం అనేది హాస్యాస్పదంగానే, అంతకన్నా మించింది ఏం లేదు అక్కడ. రైట్ వచ్చిన